జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2:30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు పాలాభిషేకం చేశారు వేద పండితులు. ఉదయం స్వామివారిని ఉత్తర వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకున్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వివేక్ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. గుడిని ఒక మంచి టూరిస్ట్ సెంటర్ చేయాలి, యాదాద్రి కన్నా మంచిగా చేయాలని ఏదైతే కోరిక ఉందో డెఫినెట్లీ మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ధర్మపురి నియోజకవర్గాన్ని ఈ ప్రత్యేకంగా ఈ ధర్మపురి గుడిని మంచి టూరిస్ట్ సెంటర్ చేసి ఇక్కడ ఇంకెక్కువ భక్తులు వచ్చేలాగా చేస్తామని చెప్పి ధర్మపురి ప్రజలకు వారికి ఒక భరోసా ఇప్పిస్తూ, ఎందుకంటే కొత్త ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మొన్న రాష్ట్ర ప్రభుత్వము వారు ఆ శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు అపోజిషన్ కూడా ఆ ఫిగర్స్ని ఏం అనలేదు. అందరూ అనుకున్నారు 3 లక్షల అప్పే ఉంది, కానీ 6,70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. ఇప్పటి వరకు మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 14 లక్షల కోట్ల ఖర్చు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎక్కడ ఖర్చు పెట్టినారో సరిగా ఆస్తులు పెంచలేదు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. గ్యారంటీ కార్డ్ ఏదైతే బీద ప్రజలకు ఉపయోగపడుతుందో దాన్ని అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు. అతి త్వరలోనే ఈ గ్యారంటీ కార్డు ద్వారా ప్రజలకు, ఇప్పుడే లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే అన్నారో సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా అందరూ అధికారులు కూడా పనిచేయాలి. రేవంత్ రెడ్డి గారు అదే ఆలోచనతో మొన్న మేము సెక్రటేరియట్ పోయినప్పుడు కలకల అనిపించింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా సెక్రటేరియట్కి వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ అంటే 10 సంవత్సరాలు సెక్రటేరియట్లో పోవడానికి కూడా చాలా ఇబ్బందులు ఉండే. ఇది ప్రజల ప్రభుత్వము ప్రజల గురించి పనిచేస్తుంది. ప్రజలు ఏదైతే ఆశయాలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించిందో మేమందరం కూడా పనిచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం.